వికిరణం. ఉష్ణవహనం అంటే ఘన పదార్థాలలో ఎటువంటి అణువుల కదలిక లేకుండా ఉష్ణం అధిక ఉష్ణ ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. దీన్ని ఉష్ణవహనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొవ్వొత్తు పెడితే కరిగిపోతుంది అంటే ఉష్ణం అధిక ఉష్ణ ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణ ప్రాంతాలకు ప్రవహించింది. ఇది ఉష్ణ సంవహనం అంటే ఇక్కడ ఇది ద్రవ వాయు పదార్థాల్లో జరుగుతుంది. అణువుల కదలిక వలన ఉష్ణం అధిక ఉష్ణ ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. దీన్ని ఉష్ణ సంవహనం అంటారు. ఇది ఉష్ణ వికిరణం అంటే ఇక్కడ ఎటువంటి యానకం అవసరం లేకుండా అధిక ఉష్ణ ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణ ప్రాంతాలకు ఉష్ణం ప్రవహించింది. దీన్ని ఉష్ణ వికిరణం అంటారు. అంటే దీనివల్ల ఉష్ణం ఏ విధంగా ఎన్ని విధాలుగా ప్రవహిస్తుందో తెలుస్తుంది.